లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? మహిళలకి ఎలా ఉంది? బాగుందండి. మహిళలకు రక్షణగానే ఉందండి. ఎందుచేతనంటే ఇదివరకు కొంచెం బయటకు రావాలంటే భయంగా ఉండేది. గంజాయి బ్యాచి తాగుబోతోళ్ళు వాళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్వాలా. అంటే అసలు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఇష్టం వచ్చినట్టు మహిళలకు రక్షణ లేదని వైసీపీ అవన్నీ గిట్టనోళ్ళు చెప్పేయండి. స్థానికంగా మేము ఉండేవాళ్ళం, మాకు తెలుసండి. ఇదివరకు గవర్నమెంట్ లో ఎలా ఉందో ఇప్పుడు గవర్నమెంట్ లో ఎలా ఉందో మాకు తెలుసండి. ఇప్పుడు బాగుంది, బాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు కొంచెం మంది వైసీపీ వాళ్ళు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళకి ఆచారం అయిపోయిందండి. వినటానికి చాలా బాధగా ఉంటుంది. అది ఇప్పటికైనా మానుకోవాలి. ఎందుకంటే అలా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మహిళలను మాట్లాడి ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడి 11 సీట్లకు పరిమితం చేశారు వాళ్ళని. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మహిళలను దూషిస్తాం, ఇంకా అయ్యే మాటలు అదే పద్ధతిలో వెళ్తున్నారు. ఆ 11 కూడా పోయేదట్టు ఉందండి వాళ్ళకి చెప్పాలంటే. అరేసుకు వేసేస్తుంది. ఇప్పుడు నెల్లూరులో ఒక మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏంటండి ఆయన అలా మాట్లాడొచ్చా? మహిళలు ఎమ్మెల్యేని అలా రాజకీయంగా మాట్లాడు వ్యక్తిగత దోషం చేయడం. వాళ్ళు ఏమన్నా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి. ప్రజల్లోకి వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఉండాలంటే ప్రజానాయకులు ప్రతినిధులు అయి ఉండి స్వచ్ఛందంగా ఉండాలి. అట్లా కాకుండా మేము వినటానికే మాకు బాధగా ఉండేటట్టు రాజకీయ నాయకులు వైసీపీ వాళ్ళు అలాగ మాట్లాడతాం మాకు అసలు వినటానికి కూడా ఒక రకమైన బాధగా ఉంటుంది. ఆ పద్ధతి మానుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కథంతా ఇదిగా ఉంటది. అసలు మర్చిపోయారు జనాలు. వీళ్ళ పదజాలాలు విని ఇదేంటి రాజకీయం ఇలా ఉంటదా అనేసి మర్చిపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ లోకి అది పర్వాలా. ఈ గంజాయిలు వీళ్ళు పెద్దగా లేరు, అది పర్వాలేదు. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు, పథకాలు ఇవ్వట్లేదు, అసలు సరిగ్గా పట్టించుకోవట్లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ. చేస్తున్నారండి, ఎందుకు ఇవ్వట్లేదు? పిల్లలకి 13,000 15,000 పడినాయి కదా, అవి వచ్చినాయి. పిల్లలకి డ్రెస్సులు ఇచ్చారు. అసలు ఆ విధానం లోకేష్ గారు అయితేనండి వాళ్ళ నాన్న తిన్న పళ్ళు గ్లాసు అవన్నీ ఎంతో వినయంగా తీస్తే అసలు ప్రజానాయకులు అంటే ఎలా ఉండాలంటే అలా పద్ధతి పిల్లలకి నేర్పించాలి. ఈయన ఇంత మంత్రి అయి ఉండి కూడా వాళ్ళ తండ్రి గారు కంచం తీశాడు అనేసి అక్కడ ఉన్న పిల్లలు స్టన్ అయ్యి చూసి నేర్చుకున్నారు వాళ్ళు. అలాగే ఒక పద్ధతిలో వెళ్ళాలి కానీ ఇక అసభ్య పదజాలాలు వాళ్ళు తిట్టుకోవటం. అసలు నాకు పోయిన గవర్నమెంట్కి ఏంటంటేనండి జనాల్లో లేరు వాళ్ళు అనేది ఉన్నాము అని చెప్పుకోవాలంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇట్లా అన్నా అంటే చెప్పుకుంటా ఉంటాం కదా, వాళ్ళతో మా పాటు తెలియని వాళ్ళకి ఏముంది, ఇలాగ అంట ఇలా తిట్టుకుంటున్నారు అని వాళ్ళ గురించి ఈ విధంగా అన్నా మేము గుర్తు చేసుకుంటాం అనేసి వాళ్ళు ఆ విధంగా వెళ్తున్నారు తప్పితే చాలా అసభ్యంగా ఉందండి వాళ్ళ పదజాలం. ఎలా ఉంది పరిపాలన? బాగుందండి. నాకైతే తల్లికి వందనంలో బాబుకి డబ్బులు పండియండి, అలాగే గ్యాస్ సబ్సిడీ డబ్బులు కూడా పండియండి. అంటే గవర్నమెంట్ వచ్చిన ఎటువంటి పథకాలు ఇవ్వట్లేదని అంటున్నారు. పండి కాబట్టి నేను ఇంతగా చెప్తున్నానండి. నాకు పండి కాబట్టి నాకు తెలుసండి ఎలా ఉంది అన్నది. బాగుందండి. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన మహిళలకి దాన్ని ఎలా ఉంది రక్షణ? బాగుందండి. ప్రతి ఒక్క దాని మీద చర్య తీసుకుంటున్నారు. గవర్నమెంట్ అయితే మహిళలకి రక్షణగానే ఉందని నేను చెప్తానండి. దేనికి అసలు ఏం లేదంటే కదా, అక్కడ తప్పు ఇక్కడ రోజుకి అక్కడ మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నారు, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు గవర్నమెంట్ అది ఇదని చెప్తున్నారు. లేదండి, ఈ గంజాయి బ్యాచ్ వీళ్ళందరూ అయితే తగ్గినాయండి. పోలీసుల ద్వారా ఇవి చర్యలు తీసుకుంటున్నారు. ఏదైనా ఉంటే వెంటనే స్పందిస్తుందండి గవర్నమెంట్. అంటే అసలు ఏం లేదంటే మీరు ఉందని అంటున్నారు. లేదండి, నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే ఇక్కడ జరిగే వాస్తవాన్ని నేను మాట్లాడుతున్నాను, అంతేగాని ఆ వాస్తవాలు ఏవి చెప్పట్లేదండి. అంటే ఇప్పుడు కొంతమంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేని అంటే కించపరుస్తూ మాట్లాడటం కరెక్టేనా? అంటే వ్యక్తిగత దోషం చేయడం రాజకీయంగా మాట్లాడకుండా అదైతే చాలా తప్పని మేము ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఆ పలానా వ్యక్తి మహిళల్ని అసభ్యంగా మాట్లాడటం సబబు కాదండి. ఏ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళ రాజకీయాల వరకు చూసుకోవాలి కానీ ఈ వ్యక్తిగతంగా దూషించడం కరెక్ట్ కాదండి. అంటే ఇప్పుడు ఆయన బహిరంగంగా మాట్లాడి దాంతో పక్కన ఉన్న కొంచెం మంది వైసీపీ మాజీ మంత్రులు నవ్వటం చప్పట్లు కొట్టడం అసలు కరెక్టేనా? అసలు ఇదంతా ఇలా చేస్తూ పోతే గత ఎలక్షన్స్ లో వీళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. ఇంక తర్వాత అసలు సీట్లు రాకపోయినా ఆశ్చర్యం లేదండి. అదైతే నా అభిప్రాయం. వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు పరిపాలన? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగుందండి పరిపాలన. మా ఇంట్లో ఫంక్షన్ మా అమ్మమ్మ గారికి వస్తుందండి. అది టెన్షన్ గా 1వ తారీఖు వస్తుంది. ఒకవేళ 1వ తారీఖు ఆదివారం కానీ ఏదైనా సెలవు దినం వస్తే కనుక ఒక రోజు ముందే తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారు. అలాగే మాకు తల్లికి వందనం అనేది మా పిల్లలిద్దరికీ పడ్డదండి.
అలాగే మా ఇంట్లో రేషన్ బియ్యం తెచ్చుకోవాలంటే మేము అందరం కూలి పనులు చేసుకునే వాళ్ళని. ఇంతకుముందు రోడ్డు మీదకి బళ్ళు వచ్చేవి, ఆ బళ్ళల్లో తీసుకోవాలంటే మాకు పని మానుకొని ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు రేషన్ షాప్ డీలర్లకి ఇవ్వడం వల్ల మేము రేషన్ షాప్కి వెళ్ళి ఎప్పుడు ఖాళీ ఉంటే ఆ టైంలో వెళ్ళి బియ్యం తెచ్చుకుంటున్నాము. చాలా బాగుంది అది. అలాగే అన్నా క్యాంటీన్ మేము పనికి వెళ్తే ఇంతకుముందు అన్నా క్యాంటీన్లు అనేవి ఉండేవి కావు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి కాబట్టి ఏదో పనికి వెళ్ళిన దగ్గర డబ్బులున్నా లేకపోతే 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేసి అక్కడ అన్నా క్యాంటీన్ లో పోయినా ఆ పథకం చాలా బాగుందండి. అంటే సరే ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు అని వైసీపీ మాట్లాడతారు. దాని మీద మీరేం పథకాలు ఏం చేయట్లేదు మా పడ్డాయి కదండి మేము చెబుతుంది, అబద్ధం ఏం చెప్పట్లేదు కదా. ఏదన్నా ఉంటే కావాలంటే మమ్మల్ని వచ్చి ఇంకా చూసుకోండి. మా ఆధార్ కార్డు కొడితే మీకు మా డేటా మొత్తం మీకు వస్తుంది కదా. పడదు మేము అందుకు అబద్ధం చెప్తాం. అంటే గవర్నమెంట్ గత పరిపాలనకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉంది సార్. గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి బాగుంది. ఇంతకుముందు ప్రభుత్వం ఏంటంటే అమ్మ వినాలి అనేది ఇచ్చింది, కానీ మిగతా కొన్ని పథకాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా లబ్ధి కూరింది కాబట్టి మేము చెబుతున్నాం, కానీ లేని చెప్పలేం కదా మేము. మీకు ఎలా ఉంది? బాగుంది సార్, అంతా బాగుంది. తల్లి వందనం, గ్యాస్ బండ్లకు కానీ డబ్బులు వేయడం. గ్యాస్ బండ్లకు డబ్బులు పడలేదు. ఇక్కడ మొన్న తీసుకొని వెళ్ళారు సర్వే, తెల్లారేసరికి డబ్బులు పడినాయి. అది ఎలా పడినాయి అన్నది నాకు తెలియదు, కానీ పడినాయి. అంటే అసలు మీరు డబ్బులు పడతాయని అసలు అనుకున్నారు? నేను అనుకోలేదు గ్యాస్ బండకు పడతాయని. అంటే మాది ప్రైవేట్ బండ, ఆ దీపం పథకం మీద కాదు, ప్రైవేట్ బండ. పడతాయో పడవో అనుకొని వదిలేసాం. కానీ సర్వేకి వచ్చిన తర్వాత తొలి అడుగు సర్వే పెట్టారు కదా, ఆ సర్వే తీసుకున్నాక అందులో పడలేదని చెప్పాను. పొద్దున్నే తెల్లారేసరికి డబ్బులు పడినాయి. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, అది ఏమి ఇవ్వట్లేదు అన్నది అబద్ధం. మాకు మాత్రం బాగుంది. మాకింటి అందరికి బాగుందని నేను అనుకుంటున్నాను. అంటే గతంకి ఇప్పటికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా, ఎలా ఉందా? గతంలో మనం ఏదైనా చెప్తే పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు మనం ఏదైనా చెప్పగానే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇలాగా అంటే తల్లికి వందనం గతంలో మీకు ఒకరికే పడిందా, ఇద్దరికి పడింది? ఒక్కళ్ళకే పడింది. అప్పుడు మీకు సరిపోయేదా? సరిపోయేవి కాదు. ఎలా సరిపోతాయండి? అవి వాళ్ళకి ఫీజులేమో 20,000 30,000 వేసేస్తున్నారు. మనకు వచ్చేసరికి బుక్స్ కే 10,000 అయిపోతున్నాయి. ఈ డబ్బులు ఏదో కొంచెం అంటే అడ్జస్ట్ చేసుకోగలం, కానీ ఇద్దరు పిల్లలకి అడ్జస్ట్ అవ్వవు కదండి. ఇప్పుడు ఇద్దరికి పండి గనక బాగుంది. ఒకళ్ళ వరకు సేవ్ అవుతాము, ఒకళ్ళకంటే మనం ఏదో ఖర్చు పెట్టుకోగలం ఇప్పుడున్న పొజిషన్ లో. మీకు మొత్తం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 year అయింది, ఎలా ఉంది మీకు అనిపిస్తుంది? గవర్నమెంట్ బాగుంది, సూపర్ గా ఉందండి. ఎలా ఉంది? పథకాలన్నీ బాగానే వస్తున్నాయి సార్, ఇబ్బంది ఏమి లేదు. రోడ్లన్నీ బాగానే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేవు. గవర్నమెంట్ సరిగ్గా చేయట్లేదు అంటారు. అన్ని బాగానే చేస్తుందండి, అన్ని బాగానే చేస్తున్నారు. అంటే గత పరిపాలనకి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది? డిఫరెన్స్ ఉంది. అప్పుడంటే కొద్దిగా రిస్కులు పడ్డారు, పనులు లేక ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు పనులు అన్ని ఉంటున్నాయి, ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు పనులు ఏం చేస్తారు సార్? నేను బియ్యం కొట్లో గుమస్తాగా ఉండేవాడిని, ఇబ్బంది ఏమి లేదు. బియ్యం రేట్లు కూడా తగ్గినాయి, అన్ని మన ఇబ్బంది లేకుండా ఉంది. గతంలో కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. గవర్నమెంట్ వచ్చిన కారణం ఏమి చేయట్లేదు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఏం పెరగలేదండి, ఏం పెరగలేదు, రేట్లు ఏం పెరగలేదు. ప్రజలు అంటే మీరు హ్యాపీగానే ఉన్నారు? అంత హ్యాపీ అది.